హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందుస్థాన్ కోకో కోలా బెవరేజెస్ కంపెనీ నుంచి వచ్చి ఆ యొక్క కంపెనీ నుంచి ఫ్రెషర్స్కి అయితే ఓపెనింగ్స్తో వీళ్ళైతే రిలీజ్ చేశారండి. టీమ్ లీడర్ ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్లో అయితే సెలెక్ట్ అయిన వారు వచ్చేసి విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు ఈ లొకేషన్లో ఉండైతే మీరైతే వర్క్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్కి అయితే ఇది ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు. అది కూడా మన సొంత రాష్ట్రాల్లో ఉండైతే మీరైతే వర్క్ చేసుకోవచ్చు అండి. ఎవరైతే ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఆన్లైన్ నుంచి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లికేషన్ కూడా ఎలా పెట్టుకోవాలనేది. వితిన్ 1 మినిట్లో లేదా 2 మినిట్స్లో మీరైతే ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి లైక్ చేయండి. దాంతోపాటు మీ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా అయితే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. గైస్కి లేట్ చేయకుండా అయితే ఈ యొక్క వివరాలకు అయితే వెళ్ళిపోతే అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కోకో కోలా కంపెనీ. అయితే ఈ యొక్క హిందుస్థాన్ కోకో కోలా బెవరేజెస్ కంపెనీ వాళ్ళు వచ్చేసి టీమ్ లీడర్ ట్యాక్సెస్ అనే రోల్ కింద అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సెలెక్ట్ అయిన వారు వచ్చేసి విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, గుంటూరు ఈ లొకేషన్లో ఉండి అయితే వర్క్ చేస్తారు. అయితే ఈ నోటిఫికేషన్ మనకి 1 డే క్రితం అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన చూసుకుంటే అంటే వీళ్ళైతే ఏంటంటే కదా మనకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి మేము ట్రైనింగ్ కూడా అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ప్రొవైడెడ్ ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్ టు జూనియర్ ట్యాక్స్ టీమ్ మెంబర్స్కి అంటే ఎలా వర్క్ చేయాలి, అసలు ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తారు, అసలు మనం చేయాల్సిన వర్క్ ఏంటి అన్నిటిపైన కూడా మీకు అయితే వాళ్ళు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారండి. అండ్ ఈ జాబ్స్కి మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే మినిమం గ్రాడ్యుయేట్ లేదా అంటే డిగ్రీ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ వాళ్ళు, లేదా పీజీ లెవెల్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. మరి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలనుకుంటే అప్లై అనే కంపెనీ సైట్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుందండి. ఓపెన్ అవుతుంది. టీమ్ లీడర్ ట్యాక్సేషన్ అని చెప్పేసి మీకు ఒక సైడ్కి వచ్చేసి ఐడి నెంబర్ ఉంటుంది. ఇక్కడ జోనల్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రజెంట్ ఈ యొక్క ఓపెనింగ్స్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై నౌ బటన్ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు సింపుల్గా ఇక్కడ నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. ఇక్కడ సెలెక్ట్ రిజ్యూమ్ దగ్గర వచ్చేసి మీ యొక్క రిజ్యూమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేము, మీ యొక్క ఇంటి అంటే మీ పేరు, మీ ఇంటి నేము, తర్వాత మీ యొక్క వర్కింగ్ ఈమెయిల్ ఐడి, మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత జెండర్ దగ్గర వచ్చేసి మీరైతే ఆప్షన్ అయితే చూసుకోవచ్చు. మేలు, ఫీమేలు, డు నాట్ విష్ టు డిస్క్లోజ్, నాన్ బైనరీ అని చెప్పేసి ట్రాన్స్జెండర్ ఆప్షన్ ఉంటుంది. మీరు మేల్ అయితే మేలు, లేదా ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఆప్షన్ అయితే ఎంచుకోండి. అండ్ ఫైనల్గా ఇక్కడ ఒక బై క్లికింగ్ దగ్గర వచ్చేసి ఒక టిక్ మార్క్ ఇచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనం యాక్సెప్ట్ చేస్తుంటే క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే ఇంతటితో మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి తర్వాత మీ యొక్క మెయిల్ లేదా హెచ్ఆర్ నుంచి కాల్ కూడా అయితే వస్తుందండి. సెలెక్ట్ అయిన వారికి ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అయిన వారికి అయితే రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని షార్ట్ లిస్ట్ ఉన్న వరకు అయితే ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. మీరు సొంత రాష్ట్రంలో ఉండి అయితే వర్క్ చేసుకుంటారు. అండ్ వాళ్ళే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. బట్ శాలరీ ఎంత ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పలేదు. కాబట్టి నేను కూడా శాలరీ గురించి మాట్లాడట్లేదు. గైస్, మీలో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అయితే ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.